హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎంతో సింపుల్గా, ఈజీగా, సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చేసుకునే రెసిపీ అందరికీ ఇష్టమైంది. చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దల వరకు ఇష్టంగా తినేటటువంటి రెసిపీ ఏదైనా ఉంది అంటే అదే ఈ సింపుల్గా చేసుకుని చారు. మన ఇండ్లలో తయారు చేసుకుని చింతపండు చారు, బేసిక్ చారు. ఈ చారు ఎలా చేసుకోవాలో ఈరోజు ఒక్కసారి చూద్దాం. ఫస్ట్ గిన్నె తీసుకొని దానిలోనికి టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నగా చిన్నగా తరిగినటువంటి ఆనియన్స్ని వేయాలి. ఈ ఆనియన్స్ వేగుతూ ఉన్నప్పుడే ఒక అర టీ స్పూను ఆవాలు వేసుకోవాలి, ఒక అర టీ స్పూన్ మెంతులు, ఒక పావు టీ స్పూన్ జీలకర్ర, ఒక పావు టీ స్పూను ధనియాలు వేసుకోవాలి. వీటిని సన్నని సెగ మీద ఎర్రగా వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మంచి కమ్మని సువాసన వస్తుంది. నోటికి పుల్ల పుల్లగా, కారం కారంగా, కమ్మగా ఉంటుంది ఈ చారు అన్నమాట. ఆకలి తక్కువగా ఉన్నవారు, అలాగే ఇండైజెషన్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నవారు, అలాగే నిద్రలేమితో ఇబ్బంది పడుతున్న వాళ్ళు, ఎక్కువగా టైర్డ్ అయిపోయినటువంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళందరూ కూడా ఈ చారు రెసిపీని ఎక్కువగా ప్రిఫర్ చేస్తారనమాట. చిన్నపిల్లలైతే ఎంతో ఇష్టంగా చారుని తింటారు. పెద్దవాళ్ళు కూడా చారుని ఎక్కువగా ఇష్టపడతారు. చాలా ఇండ్లల్లో ప్రతి కూర పక్కన కూడా ఈ చారు ఉండాల్సిందే. ప్రతి భోజనంలోనూ కూడా చారు వేసుకుని వాళ్ళు తింటారు. కాబట్టి ఈ చారులో అంత అద్భుతమైన శక్తి ఉంది. ప్రతి ఒక్కరిని మెస్మరైజ్ చేస్తుంది అన్నమాట. ఈ ఎర్రగా వేగిపోయినటువంటి ఈ ఉల్లిపాయల మిశ్రమంలోనికి 2 ఎండుమిర్చి ముక్కలు, ఒక 2 రెబ్బల కరివేపాకు, పచ్చి కరివేపాకు వేసుకొని తాలింపు వేసుకుంటే మంచి కమ్మని సువాసన వస్తుందండి. దీనిలోనికి 2 గ్లాసుల వాటర్ వేసాను. 2 గ్లాసుల వాటర్ వేసి దీన్ని స్టవ్ మీద చిన్న మంట మీదే మరిగిస్తున్నానండి. ఈ నిమ్మకాయ సైజు ఎంత చింతపండుని ఇలా రెలిచి నేరుగా చింతపండు వాటర్లోనికి వేస్తున్నాను. కొంచెం పసుపు, కొంచెం ఉప్పు కూడా వీటిలోనికి వేస్తున్నాను. ఈ చారు ఆరోగ్యానికి చాలా మంచిది. దీన్ని చాలామంది సూప్ లాగా బౌల్స్లో వేసుకొని తాగుతారు నైట్ టైం పడుకునేటప్పుడు. అంత మన బాడీని ఈ చారు ఇంపాక్ట్ చేస్తుందన్నమాట. మరి నా ఛానల్ చూస్తున్న మీ అందరికీ థ్యాంక్స్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దండి. మరి ఈ చారులో మనం ఎక్స్ట్రా ఏమీ వేయలేదు. కేవలం తాలింపు వేసాము, చింతపండు వేసాము, ఉప్పు వేసాము, పసుపు వేసాము. మనకి ఇష్టమైతే కొంచెం కారం కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేటువంటి ఔషధ గుణాలు కలిగినటువంటి ఇంగ్రీడియంట్స్. వీటన్నిటిని మనం నీటిలో మరిగిస్తామన్నాం. ప్రత్యేకంగా వీటిని మనం ఉడికించాలి అంటే ఉడికించుకోలేం. కానీ ఈ చారు రూపంలో మనం ఈ ఔషధాన్ని, ఈ సూప్ని మనం భోజనంలో వేసుకొని తినేసి మంచి మంచి ఆరోగ్య ప్రయోజనాలు మనం పొందేస్తున్నాం. పచ్చి కరివేపాకు అన్నమాట, అచ్చంగా చెట్టు పెంచి కోసుకొచ్చిన కరివేపాకు కూడా ఈ మరుగుతున్న చారులోనికి వేసాను. మంచి కరివేపాకు వాసన మన చారులోంచి గుమ్మగుమ్మలాడుతూ వస్తుంది. ఖచ్చితంగా ఈ చారు 2 days వరకు పాడవదు. ఖచ్చితంగా ఈ చారు నిల్వ ఉంటుందండి, బాగుంటుంది. మరి కొత్తగా పెళ్ళైన వారు, బ్యాచులర్స్, గర్ల్స్, బాయ్స్ ఎవరైనా సరే ఈ రెసిపీని ఈజీగా ట్రై చేయొచ్చు. ఏ కూర, వెజిటేబుల్ కర్రీ అయినా, నాన్ వెజిటేరియన్ కర్రీ అయినా, అలాగే ఎనీ స్నాక్ ఐటెంతో దీన్ని మనం ఈజీగా తీసుకోవచ్చు. మరి ఇంత గుమ్మగుమ్మలాడే ఈ చారుని, ఆరోగ్యప్రదాయాన్ని అందరి ఇంట్లో వండుకొని ఎంజాయ్ చేయాలండి. మరి